మనం ఎప్పుడైనా ఒక మిస్టేక్ చేస్తే కస్టమర్ దగ్గర మనం యాక్సెప్ట్ చేసేటట్టు కూడా ఉండాలండి. మనం లేదు నేను ఇలా స్టైల్ మార్చాను అట్లా చెప్పకూడదు. ఎందుకంటే మన స్టైల్ వాళ్ళకి అలవాటు పడిపోయారు. ఆ మిస్టేక్ హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఇవాళ వీడియోలో నన్ను చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు, అక్క పైపింగ్ వేసినప్పుడు ఇలా నెక్ అనేది ఇలా లెగిసినట్టు ఉంటుంది, ఇలాగ బ్యాక్ సైడ్ కూడా ఇలా లెగిసినట్టు ఉంటుంది, దీనికి సొల్యూషన్ చెప్పమని. నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను ఇట్లాగా అసలు పైకి అనేది ఎంత పల్చటి క్లాత్ అయినా కూడా నేను ఇలాగ పైకి అయితే పైపింగ్ వేయనండి. మీకు చూయిద్దామని నేను నిన్నటి బ్లౌజ్ ఒకటి అర్జెంట్ బ్లౌజు స్టిచ్ చేయాల్సి వస్తే సిల్వర్ క్లాత్ అనేది అయిపోయిందనమాట నా దగ్గర. మామూలుగా బోట్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు కింద మనం నడుము దగ్గర అట్లాగా పైనుంచి వేస్తామన్నమాట, నెక్కులన్నీ లోడింగ్ వేస్తాం, కానీ కింద ప్రింట్స్ కట్ కుట్టేటప్పుడు కింద ఇలా పైనుంచి వేస్తాం. అలా రన్నింగ్లో ఉన్న కొంచెం క్లాత్ అనేది నా దగ్గర ఉంటే నేను ఇలాగా పైనుంచి వేశాను. దాదాపు ఇది ఈ మెథడ్ వచ్చేసి నేను స్టార్టింగ్ పైపింగ్ నేర్చుకునే స్టార్టింగ్లోనే ఈ మెథడ్ నేను వేసింది. దాదాపు ఇప్పుడు నేను 7 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి నేనైతే ఈ పద్ధతి అయితే నా దగ్గర బ్యాన్ చేసేసాను. నేను స్టిచ్ చేయడం లేదు ఈ పద్ధతి. కానీ నేను ఆ రోజు అర్జెంట్ అని సిల్వర్ క్లాత్ లేదు, ఆల్రెడీ తయారు చేసింది, మనం ప్రింట్స్ కట్ కోసం తయారు చేసింది, ఓకే వేసేద్దాం, ఇది కూడా పలుచగా ఉంది కదా అనేసి పైనుంచి వేద్దామనేసి ట్రై చేసి వేశాను. కానీ నాకు కస్టమర్ తీసుకెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే నా దగ్గరికి బ్లౌజ్ తీసుకొచ్చారు. వీళ్ళకి నేను ఎప్పుడూ నా దగ్గర ఉన్న స్టైల్ అలవాటు చేసింది ఇది, నేను స్టిచ్ చేసిన బ్లౌజు నేను ఎప్పుడు ఇలా లోడింగ్ అలవాటు చేశాను వాళ్ళకి. ఇటువంటి పట్టు కాటన్ క్లాత్ కాకుండా ఇదిగోండి ఇలాంటి సిల్క్ బ్లౌజెస్ కూడా నేను లోడింగే వేస్తానన్నమాట ప్రతి కస్టమర్కి. నా దగ్గర పైనుంచి అనేది పైపింగ్ నా దగ్గర అలవాటు లేదు. నేను అలవాటు చేసింది కస్టమర్కి లోడింగ్ విధానం, ఎంతటి పల్చటి క్లాత్ అయినా. కాబట్టి నాకు రిటర్న్ మళ్ళీ కస్టమర్ అనేది తీసుకొచ్చి ఏమని అడిగారంటే, అక్క ఇది మీరు స్టిచ్ చేసింది కాదు, ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్ మీరు కుట్టిన దానిలాగే ఉంది, కానీ ఇది మీ స్టైల్ కాదు అనేసి నాకు మళ్ళీ బ్లౌజెస్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చి ఇది వేసుకొని బ్లౌజ్ చూడగానే చెప్పేశారనమాట. కానీ మీరు పైనుంచి వేస్తే ఇలాగే ఈ ప్రాబ్లం ఉంటుందండి. మనం ఎంతటి పల్చటి క్లాత్ అయినా మనం పైనుంచి వేసినా మనకి క్లాత్ అనేది కనిపించదు. సిల్క్ క్లాత్ మనకి జారే క్లాత్, ఇది జారే క్లాత్ కదా, ఈ జారే క్లాత్ అయినా మన ఆపోజిట్ కలర్ లోపల నుంచి వేసినా కనిపించదు. మీరు ఈ మిస్టేక్ చేయొద్దు. కానీ ఎలా వేసుకోవాలన్నది మీకు క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు సిల్క్ క్లాత్ని లోడింగ్ తోటి పైపింగ్ ఎలా వేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చాలా క్లీన్గా మీకు చెప్తానమాట. కానీ ఇలాంటి మిస్టేక్ చేయొద్దు. ఇది ఐరన్లో కవర్ చేయొచ్చు, నేను ఇప్పుడు ఐరన్ చేసేసి వాళ్ళకి కవర్ చేస్తాను. కానీ అడిగాను, పోనీ ఉపదీసేసి ఏమన్నా చేయమంటారంటే లేదక్క, మీరు అన్ని బ్లౌజెస్ అలా కుడతారు కాబట్టి ఇలా కుట్టారు కాబట్టి జస్ట్ మేము చూపిస్తున్నాము అనేసి వచ్చి అడిగారు. ఓకే, మీలో ఎంతమంది అయినా కానీ చాలామందికి యూజ్ అవుతుంది కదా, ఫినిషింగ్ మీరు అడుగుతున్నారు కాబట్టి నా వీడియోస్ చూసి అక్క మీరు ఫినిషింగ్ ఇవ్వడానికి మీ బ్లౌజెస్ కుట్టే విధానం చాలా ఫినిషింగ్గా ఉంటాయి ఏంటి అని మనం మిస్టేక్ చేసినప్పుడు కూడా మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మన సబ్స్క్రైబర్కి కూడా చూపిస్తే మీకు ఆ మిస్టేక్ అనేది అర్థమవుతుందని నేను ఫ్రాన్గా ఈ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఐరన్ చేసేస్తే ఇది కవర్ అవుతుందండి, అసలు లెగిసినట్టు కూడా ఉండదు. మొత్తం స్టిచ్చింగ్ మొత్తం చాలా నచ్చింది తనకి. కానీ మీ స్టైల్ కాదు అంటే మన స్టైల్ అలవాటు చేశాం కాబట్టి దీన్ని వాళ్ళు నోటీస్ చేశారు. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఇదిగోండి, ఇది సిల్క్ బ్లౌజ్, నార్మల్గా శారీ మీద డైలీ వేర్ శారీ సిల్క్ బ్లౌజ్. ఇది కూడా చూడండి మీకు ఇది బ్లూ కలర్, కంప్లీట్ ఆపోజిట్. ఇప్పుడు ఇది పింక్ కలర్, దీనికి బ్లూ కలర్ బోర్డర్ వచ్చిందనమాట శారీకి, అంటే శారీలో షేడ్ వచ్చింది. ఆ షేడ్ తోటి మనం పైపింగ్ వేసాం. కానీ ఎక్కడైనా తెలుస్తుందా చూడండి, ఇదిగోండి లోడింగ్. ప్రతి బ్లౌజు నేను వేసే ప్రతి బ్లౌజు ఒక్క నెట్ క్లాత్కి మాత్రం తప్ప, నెట్ క్లాత్కి పైపింగ్ అడగరండి ఎవరు, క్యాన్వాస్ వేసి స్టిచ్ చేస్తాను. కానీ ప్రతి బ్లౌజు లోడింగ్ అవ్వాల్సిందే. నేను స్టిచ్ చేసే ప్రతి బ్లౌజు ఏ కలర్ అయినా సరే, అది ఆపోజిట్ కలర్ అయినా మనం లోడింగ్ వేసినప్పుడు అసలు కనిపించదండి. చాలామందికి అపోహ ఉందన్నమాట, ఇలాంటి సిల్క్ బ్లౌజెస్ లోడింగ్ వేయడానికి అవ్వదు, పైనుంచే వేయాలి అని. ఇదిగోండి చూసారా, ఇప్పుడు నేను ఆ కస్టమర్కి, నా దగ్గర రెగ్యులర్ కస్టమరు అలవాటు, నేను ప్రతిదీ లోడింగ్ వేస్తాను. ఎంత సిల్క్ బ్లౌజ్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా మనకి క్లాత్ అనేది కనిపించదు. ఎందుకు కనిపించదండి, ఎందుకు కనిపించదు అంటే రీజను, మనకి ఇప్పుడు ఆల్రెడీ లైనింగ్ ఉంటుంది,
మధ్యలో పైపింగ్ క్లాత్ 2 లేయర్స్, మళ్ళీ ఆ పైన ఈ ఒరిజినల్ క్లాత్ అనేది 2 లేయర్ లాగా పడుతుంది అనమాట. ఇలాగ మనం రివర్స్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఈ టాపిక్ నేను మర్చిపోతాను. ఇప్పుడు కస్టమర్ వచ్చారు కాబట్టి నాకు ఇది వాళ్ళు అట్లా హెల్ప్ చేసినట్లే అనమాట. అంటే వాళ్ళు నోటీస్ చేయకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీలో నేను వేసి ఉండొచ్చు, ఇప్పటివరకు అయితే వేయలేదు. అందుకని నాకు ఈ థాటే రాలేదు. అది ఆ రోజు ఎమర్జెన్సీగా వాళ్ళకి ఈవినింగ్ కల్లా బ్లౌజ్ కావాలన్నారు కాబట్టి నా దగ్గర సిల్వర్ క్లాత్ లేదు. ఇది ఆల్రెడీ బోట్ నెక్కి కింద క్లాత్ ఉంది కాబట్టి వేసాను అనుకున్నానే కానీ ఈ మిస్టేక్ నాకు వాళ్ళు చెప్పడం చాలా హెల్ప్ అయింది. నేను బై మిస్టేక్ ఎప్పుడన్నా వేయకుండా ఉండడం కోసం ఇప్పటివరకు అయితే నేను వేయలేదండి. అసలు ఎవరు లైక్ చేయరు నా కస్టమర్ అయితే. అందుకే వీళ్ళు వెంటనే అడిగారనమాట, అక్క మీరు ఇలా వేయరు కదా, ఏంటి ఇలా వేశారు, ఎవరు స్టిచ్ చేశారు అని. ఫిట్టింగ్ ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఫస్ట్ అడిగాను. లేదు, ఫిట్టింగ్ అంతా సేమ్ మీరు స్టిచ్ చేసినట్లే ఉంది, కానీ పైపింగ్ మీరు ఈ స్టైల్ మీది అసలు కానీ కాదు ఏంటి అని అన్నారు. ఓకే సరేలే, అయితే నేను దాన్ని ఐరన్ చేసి కవర్ చేసేస్తాను. వాళ్ళు ఓకే ఎప్పుడో కట్టేది బాగానే ఉంది, మీరు ఐరన్ చేసి ఇవ్వండి అనేసి నాకు మళ్ళీ వాళ్ళు ఒక 2 బ్లౌజులు ఇచ్చేసి అయితే వెళ్ళారు. అది మీకు యూజ్ అవుతుంది కదా. చాలామంది అంటున్నారు నెక్ ఎత్తుకున్నట్టు ఉంటుంది అని. ఇదిగోండి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు మనం లోడింగ్ తోటి స్టిచ్ చేసాం ఈ బ్లౌజు, సేమ్ అదే క్లాత్ కదా, సిల్క్ క్లాతే, అది కూడా జారిపోయే క్లాత్. చూడండి మనం ఇది లోడింగ్ తోటే స్టిచ్ చేసాం. మీరు ఇట్లా పెట్టేస్తే ఏమైనా లెగిసినట్టుందేమో చూడండి నెక్. మనం చెప్పాను కదా, మనం ఎప్పుడైనా ఒక మిస్టేక్ చేస్తే కస్టమర్ దగ్గర మనం యాక్సెప్ట్ చేసేటట్టు కూడా ఉండాలండి. మనం లేదు నేను ఇలా స్టైల్ మార్చాను అట్లా చెప్పకూడదు. ఎందుకంటే మన స్టైల్ వాళ్ళకి అలవాటు పడిపోయారు. ఆ మిస్టేక్ని మనం ఇంకా చేయకూడదు అనమాట. ఇదిగోండి ఎక్కడైనా లెగిసినట్లేదు. అదే ఈ బ్లౌజ్ చూడండి, పైనుంచి వేసే బ్లౌజు ఎలా ఉందో సేమ్. మరి నేనే కదా స్టిచ్ చేశాను. అంటే ఇంత డిఫరెన్స్ వస్తుంది మన స్టైల్ మనము స్టిచ్ చేసే విధానంలో. డైలీ చేసేదాన్ని ఇదిగోండి ఇలాగా. ఇది నన్ను 2-3 డౌట్ అడిగారు, అందుకోసం మీకు యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ టైం మీరు లోడింగ్ చేయడానికి ట్రై చేయండి. మీకు లోడింగ్ చేస్తే నీట్ ఫినిషింగ్ ఉంటుంది. మనకు కస్టమర్ ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా ఇష్టపడతారనమాట. ఇప్పుడు ఇది పైనుంచి వేస్తే అంత లైక్ చేయరు. ఓకే ఆల్రెడీ మీరు వేసి అలవాటయ్యారు అనుకుంటే ఇలాగ వచ్చింది అనుకోండి, చక్కగా దీన్ని మీరు ఐరన్ చేసేయండి. ఇలాగ లాగినట్టు అడ్జస్ట్ చేసేసి మీరు ఐరన్ చేస్తే ఆ ముడత కూడా లేకుండా ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు మనం చేసిన వర్క్ మనం ఒప్పుకొని మనం సబ్స్క్రైబర్కి చెప్తే ఎంతో కొంత ఈ టిప్స్ అనేది యూజ్ అవుతాయి, మీరు కూడా రిపీట్ చేయకుండా ఉంటారు అనేసే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు సిల్క్ క్లాత్ కూడా నీట్గా ఎలాగ లోడింగ్ చేసుకోవాలి బయటికి అనేది, ఖర్చులు అసలు కలర్ అనేది తెలియకుండా ఉండటం అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఇదండి వాటి వీడియో. మరొక మంచి వీడియోతోటి మీకు యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.